హాయ్ గాయ్స్. ఈరోజు తారక్ అన్న దేవర మూవీ రిలీజ్ కదా, సో మేము కూడా వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ వేణు ఇద్దరు కలిసి మార్నింగ్ 4కి చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఒకే థియేటర్లో దొరికేది టికెట్స్. తెలుసు కదా దేవర ఫీవర్ ఎలా ఉందో తెలుగు రాష్ట్రంలో. సో అందుకోసమే మాకు మార్నింగ్ 4కి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్లో దొరికాయి. నాకు ఖైరతాబాద్లో అండ్ వేణుకి ఎల్బీనగర్లో. సో లాంగ్ అంటే మేము లింగంపల్లి స్టేయింగ్ ఉంటాం. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది. సో కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అయింది 2:30 అంతా. నేను ఎలాగో వెళ్ళొచ్చు ఖైరతాబాద్ కూడా, బట్ కానీ వేణు ఎల్బీనగర్ వెళ్ళాలంటే కొద్దిగా దాన్ని డ్రాప్ చేసి వెళ్ళాలంటే కొంచెం అర్లీగానే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి, అందులో దేవరాకి మంచి హైప్ ఉండడం వల్ల ఈసారి 7 షోస్ వేసుకునే పర్మిషన్స్ కూడా టీఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. నేను దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ. ఎప్పుడు ఏ మూవీకి ఇలా అంటే ఇంత పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. సో దేవరా టీం ఒక గుడ్ లక్ అని చెప్పాలి. చూస్తున్నారుగా ఇక్కడ పార్క్ చేసిన కార్స్ ఇవన్నీ దేవరా మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళవి. ఎందుకంటే ఆల్మోస్ట్ యూఎస్లో స్టార్ట్ అయ్యే టైంకి మనకు కూడా ఇక్కడ షోస్ పడ్డాయి. మిడ్నైట్ 1 స్టార్ట్ అయిపోయింది మన హైదరాబాద్లో కూడా. అండ్ మీరు చూస్తున్నారుగా మాతో పాటు వస్తున్న వెహికల్స్. నార్మల్గా అయితే అంటే 2:45 ఆ టైంకి అయితే ఇలా ఏమి ఉండదు మామూలుగా. బట్ కాకపోతే ఈసారి షోస్ పడుతున్నాయి కదా అర్లీ మార్నింగ్. సో అందుకోసమే ఎక్కడ చూసినా అంటే సినిమాకి వెళ్ళే వాళ్ళు లేదంటే షో అయిపోయినాక వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు మాకు. మిడ్నైట్ 1కే షోలు పడడం వల్ల నాకు నిద్ర కూడా పట్టలేదు. అంటే ఎప్పుడెప్పుడు 4 అవుతుందా అండ్ సినిమా టాక్ ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ టైం చెప్తేనే నిద్ర రాకుండా అలానే ఉండిపోయాను. ఇంకా 2 ఆ టైం పట్లే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయినాం 2:40 అంతా. 1 టికెట్స్ ఆన్లైన్లో పెట్టలేదు. మేము ట్రై చేసాం, అంటే పెడతారేమో ట్రై చేద్దాం దొరుకుతాయేమని చెప్పేసి దొరకలేదు. ఎందుకంటే 1 షోస్ అన్నీ దాదాపు ఆఫ్లైన్లోనే పెట్టేశారు. సో ఆఫ్లైన్లో వెళ్ళి అంటే థియేటర్ దగ్గర తీసుకోవడం మాకు వెళ్ళలేదు. సో అందుకోసమే ఇంకా అంటే 4కి వచ్చేసాం నా డెస్టినేషన్కు. హాయ్ గాయ్స్, సంవత్సరం మన తారకర సినిమా కోసం మేము మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నా. ఆ వేణు ఇప్పుడు ఎల్బీనగర్ వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. వేణు నన్ను ఖైరతాబాద్లో దించి తను ఎల్బీనగర్కి స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే తనకు కూడా సేమ్ టైం కదా 4కి. సో తను అక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అందుకోసం తను వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. సో అదనమాట సంగతి. రైల్వే గేట్ ఉంది కదా ఇక్కడే. సో నార్మల్గా ఈ సైడే మనకు వినాయకుని కూడా మనం ఖైరతాబాద్ వినాయకుని ఎప్పుడు అనుకుంటాం కదా. సో ఆ ఖైరతాబాద్ వినాయకుని కూడా ఈ లైన్లోనే పెడతాం మామూలుగా ఎండింగ్లో. సో అలా ఎండింగ్ ఖైరతాబాద్ వినాయకుని ఇక్కడే పెడతారు అనమాట. ఈ సైడ్లో ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లోనే మామూలుగా ఖైరతాబాద్ వినాయకుని పెడతారు. సో అయిపోయినాక లాస్ట్ ఒక 3 months ఇక ఉంది వినాయక చవితి అన్నాక వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక్కడ వర్క్ చేయడం. సో ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి ఈ సర్కిల్లో మనం వెళ్ళామంటే మనం నేను వెళ్ళే థియేటర్ ఇక్కడ వస్తుంది. యా, ఈ లైన్లో వెళ్తే నాకు నేను చూసే థియేటర్ ఇక్కడ ఈ సైడ్కి వస్తుంది. జస్ట్ ఇప్పుడే థియేటర్ దగ్గరికి వచ్చాము. ఇది ఎంట్రన్స్. నేను కూడా ఫస్ట్ టైం ఈ థియేటర్కి రావడం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడాలి, మీకు కూడా చెప్తా ఎలా ఉందో ఎక్స్పీరియన్స్. మేము 1 కూడా ట్రై చేసాం టికెట్స్. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే 1 స్టార్ట్ చేస్తాయి. ఆ థియేటర్ కూడా ఆఫ్లైన్లో థియేటర్ దగ్గరే సేల్ చేస్తారు టికెట్స్. ఆన్లైన్లో పెడితే దొరికితే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. అండ్ 4 కూడా పెడతారని అనుకోలేదు. అందుకు 7:30 మేము చేసుకున్నాం. యాక్చువల్గా మేము చేసుకున్న ఒక 2 hours తర్వాత 4 కూడా పెట్టారు. ఇంకా 4 చూసి ఆగుతామా చేసుకోకుండా, సరే ఏమైతే మేము కానీ అదే థియేటర్లోనే కదా, సో ఫస్ట్ షో చూసేద్దాం పెయ్యి అని చెప్పేసి 4 కూడా చేస్తాను. దాంతోపాటు నేను పూల చొక్కా వేసుకోవడం వల్ల బాగానే ఐడెంటిఫై చేశారు మా వాళ్ళు. సో ఎంతైనా మా వాళ్ళు గుర్తుపట్టేశారు. ఎంతైనా మేము ఒకటే కదా, కనిపించిన బట్లే నా చొక్కా చూసిన బట్లే వాళ్ళు గుర్తుపట్టారు. సార్ ఫోటో తీసుకుంటారని అడిగారు వాళ్ళే. సో ఇంకా మనం ఆగుతామా, తీసేసుకున్నాం. యాక్చువల్గా ఈ థియేటర్ ఇంతకుముందు బాగుండేది కాదంట. వీళ్ళు ఏషియన్ వాళ్ళు ముక్త వాళ్ళతో కొలాబరేషన్ అయ్యాక దీన్ని రినోవేషన్ చేయించారు. ఆ తర్వాతే కొద్దిగా ఇప్పుడు బాగుంది అని నేను గూగుల్లో రివ్యూ చూసాకే ఈ థియేటర్లో బుక్ చేసుకున్నాను. సో నాకైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అట్మాస్ఫియర్ చూసాకైతే బాగానే ఉందని అనిపించింది. మీ దగ్గర ఆఫ్టర్ మూవీ తర్వాత నేను సౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి విజువల్గా స్క్రీన్ రావాలని మీ దగ్గర డిస్కస్ చేస్తాను. సీటింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 300-400 మెంబర్స్ ఒకేసారి మూవీ చూడొచ్చు. అండ్ సీట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ మధ్య రినోవేషన్ చేశారు కదా. పర్లేదు, నాకైతే బాగానే ఉన్నాయి అనిపించేది. అండ్ రీక్లైనర్స్ అండ్ సోఫాస్ కూడా ఉన్నాయి. సో మన కంఫర్ట్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవచ్చు. అది అవర్ చాయిస్ అన్నమాట.
ఎగ్జాక్ట్లీ 4కి స్టార్ట్ చేశాడు. అటు ఇటు ఏం లేదు, 4కే స్టార్ట్ చేసి. జస్ట్ ఇప్పుడే ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు. దేవరా ఫుల్ రన్ టైం 2 hours 50 minutes. అందులో ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. ఇక మిగిలింది 1 hour 20 minutes కదా, ఇది సెకండ్ హాఫ్ ఉంటుంది అనమాట. బ్రేక్లో ఒకసారి పాప్కార్న్ సెంటర్ వెళ్ళి ఒకసారి మీకు చూపించాలనుకున్నాను. అందుకే బ్రేక్ టైంలో మా ఫ్రెండ్ ఎలాగ ఉన్నాడు కదా, సో కొద్దిగా షార్ట్ తీసుకున్నాం దగ్గర. నేను కూడా కనిపించాను కదా అంటే మీకు తెలిసిందే కదా, థియేటర్లో ఏమైనా మనం తీసుకోవాలంటే బ్రేక్ టైంలో మనం టికెట్కి ఎంతైతే పెట్టామో దానికి ఈక్వల్గా మనం స్నాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. కంపేర్ టు మల్టీప్లెక్స్ బెటరే, బట్ ఎక్కువే అనిపించింది నాకైతే. దేవరా టీం రిలీజ్ చేసిన పోస్టర్లో ది బెస్ట్ అనే వాటిలో నాకు ఒక 2 బాగా ఇష్టం, అందులో ఇది కూడా ఉంది. సో అందుకోసమే ఇక దిగేద్దాం ఫోటో అనిపించింది, దిగేస్తాం. ఇంకో పోస్టర్ మరిదేదో కాదు, ఇదే బాగుంది అనుకుంటా. మీకు కూడా ఒక 10 minutes తర్వాత స్టార్ట్ అయిపోయింది. దేవర కాదు, మూవీ అయిపోయింది. సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, విజువల్గా ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగానే అనిపించింది. డాల్బీ ఇన్స్టాల్ చేశారు ఆఫ్టర్ ఇన్నోవేషన్ తర్వాత. సీటింగ్స్ కూడా బాగానే ఉంది అండ్ విజువల్ కూడా బాగానే ఉంది. సినిమా ఎలా ఉంది, ఎవరెవరు ఎలా చేశారు, నాకెలా నచ్చింది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం లెటర్. కొద్దిగా గ్యాప్స్. ఇది మనం సినిమా అయిపోయాక ఎగ్జిట్ గేట్ ద్వారా మనం వెహికల్స్ తీసుకుని వెళ్ళే ప్లేసు. ఇక్కడ నుంచి స్క్రీన్ 1 కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా నేను స్క్రీన్ 2లో చూస్తున్నాను, స్క్రీన్ 1 కూడా ఇక్కడే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మన వెహికల్స్ తీసుకుని వెళ్ళాం. సినిమా అయిపోయాక వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఆగాం ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర. అక్కడ కుల్ఫీ తీసుకున్నాం. ఇంతకుముందు కుల్ఫీలు వేరు, ఇప్పుడు కుండల్లో కూడా వస్తున్నాయి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారేమో, నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, అందుకోసమే కొన్ని షార్ట్స్ తీసుకున్నాం. కాస్ట్ ఈచ్ వన్ 65 రూపీస్, కొద్దిగా ఎక్కువే, బట్ పర్లేదు, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా, బాగానే ఉంది. హైదరాబాద్ రెండింటికి బాగా ఫేమస్. ఒకటి వినాయకుడు, ఇంకోటి ప్రసాద్ మల్టీప్లెక్స్. ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గరే దాదాపు రివ్యూస్ అన్నీ జరుగుతుంటాయి. దాదాపు అన్ని ఛానల్స్ ఇక్కడికే వచ్చి రివ్యూస్, అంటే అక్కడ నుంచి చూసి వచ్చిన వాళ్ళని అడుగుతుంటారు. సో వాళ్ళ ఒపీనియన్ కూడా నేను కూడా చూడాలనుకున్నా, నాకు కూడా ఒక క్లారిటీ వస్తుందని. ఇక నా రివ్యూ ఏంటి, నాకు ఎలా అనిపించింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో నా ఫస్ట్ కలర్ ఎక్స్చేంజ్ పోస్టర్ చూసిన బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది వాటికి నాకు ఎలా అనిపించింది అనేది.
బాగుంది. అంటే ఒక తారక్ అన్న అభిమానిగా చెప్పట్లేదు, ఒక మూవీ లవర్గా చెప్తున్నాను. బాగుంది. కానీ నేను చూసేటప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ బాగా హై ఇచ్చింది. ఫస్ట్ హాఫే అంత హై ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ అన్న లాస్ట్ 40 మినిట్స్ బాగుంటుంది, ఇంకా అందులో లాస్ట్ 10 మినిట్స్ అయితే ఇంకా మీరు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారని చెప్పి చాలా చెప్పాలి. సో నేను ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళడం వల్ల మన నిజంగానే కొద్దిగా తగ్గిందో తెలీదు. నాకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై అయితే ఇవ్వలేదు. మీరు కంపల్సరీ చూసేటప్పుడు మీకు కూడా అనిపిస్తుంది ఈ ఫీలింగ్. ఇక సినిమా కథ గురించి చెప్పాలంటే, స్వాతంత్రం రాకముందు ఒక సముద్ర తీరాన ఎర్ర సముద్రం ఉంటారు దాన్ని. ఆ ఎర్ర సముద్రం దాదాపులో ఒక కొండ దగ్గర 4 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో నివసించే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని మన ఇండియన్స్కి, మన భారతీయులకి వాటిని పంచిపెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుందన్నమాట. దేశ ప్రజల కోసం అంత రిస్క్ చేసిన వాళ్ళని ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చాక పట్టించుకోవడమే మనస్తాయి. అలాంటి టైంలో వాళ్ళు ఎలా బతుకుతారో మీరు అర్థం చేసుకోవాలి. అంటే అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి తెలుసు కదా, సరిగ్గా తినడానికి ఫుడ్ ఉండదు, సరిగ్గా వర్క్ ఉండదు, అంటే వాళ్ళు బతకడానికి. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్ మెన్స్, మన లాంగ్వేజ్లో ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళని వేరే రకంగా యూజ్ చేసుకోవడం మొదలు పెడతారు. అదేంటంటే వాళ్ళు ఉండే ప్రాంతంలో సముద్రం ఉంటుంది కదా, సో ఆ సముద్ర మార్గంలో వాళ్ళకు మారణాయుధాలు వాళ్ళకి అంటే గవర్నమెంట్కి తెలియకుండా వాళ్ళకు సప్లై చేయడమే వాళ్ళ పని అనమాట. సో అది చేసుకుంటూ ఉంటారు. అది తప్పు అని వాళ్ళకి తెలుసు, బట్ కాకపోతే బతకాలంటే ఏదో చేయాలి కదా, తప్పు అని తెలిసినా కూడా చేస్తుంటారు. కానీ సర్టైన్ ఒక టైంలో తారక్ అన్న అది కరెక్ట్ కాదని తెలుసుకుంటాడు. తెలుసుకోవడమే కాకుండా ఆ 4 గ్రామాల్లో ఉండే వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదు మనం బతికేది, మనం చేపలు పట్టైనా బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. కొద్దిమంది వింటారు, కొద్దిమంది వినరు. వినుకోకుండే వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు సినిమాలో. మీరు అది చూస్తారు, అది విజువల్గా మీరు చూస్తేనే దానికి ఒక వాల్యూ అనేది, ఒక లెవెల్ అనేది వస్తుంది అన్నమాట. దీనికి తోడు కోటాల గారు డైలాగ్స్ బాగానే అనిపించాయి నాకు. తర్వాత ఇంకా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గురించి ఇంక పర్ఫార్మెన్స్ గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేశం మొత్తం తెలుసు ఆఫ్టర్ RRR. ఎందుకంటే వరల్డ్ వైడ్ తనకి ఎంత రికగ్నేషన్ వచ్చింది, తన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం RRRలో ఆల్రెడీ చూసాం. ఇంక ఈ సినిమాలో ఉతికేశాడు, చింపేశాడు అనే వర్డ్స్ చాలా చిన్నది, అంత బాగా పర్ఫామ్ చేశాడు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమాలో తారక్ అన్న డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ కొత్తగా ఉంటుంది, మనకి కొత్త ఎన్టీఆర్ చూపించాడు సో కోటాల శివ గారు. ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్లో అయితే డ్యాన్స్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ సాంగ్ విజువల్గా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ జాన్వీ కపూర్ గురించి చెప్పాలంటే, మన పేరెంట్ చూసే ఉంటారు, రామారావు గారు, శ్రీదేవి గారు ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళ అంటే పేరు ఎలా ఉంటుందండి. సో ఆ లెవెల్ అయినా వీల్ది ఉంటుంది, బాగా అనిపించింది నాకైతే వాళ్ళ పేరు. జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్లో నుంచి ఉంటుంది తను, అంటే ఫస్ట్ హాఫ్లో అసలు ఉండదు. బట్ కొద్దిసేపు అయినప్పటికీ ఆమె చేసిన కొద్దిసేపు అయినా బాగా అనిపించింది నాకైతే ఆమె పోర్షన్. అండ్ చుట్టుమల్ల సాంగ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటాను. ఆ సాంగ్ కూడా విజువల్గా కూడా అంతే బాగుంటుంది. ఇక ఈ సినిమాలో విలన్గా నటించిన సాయి పల్లికర్ గురించి చెప్పాలంటే, రాజమౌళి సినిమాలో విలన్ని ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్న దాంట్లో పర్లేదు బాగానే చేశాడు, బట్ అప్ టు ద మార్క్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో తారక్ అన్న తర్వాత అంత బాగా పర్ఫామ్ చేసింది ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకాష్ రాజ్ అని చెప్తాను. ఎందుకంటే వరాక్ యాక్టర్కి తను చెప్పే ఎలివేషన్, తను చెప్పే మాటలు ఒక లెవెల్ తీసుకెళ్తాయి, అంటే వరాక్ యాక్టర్ని. అది మీరు క్లైమాక్స్లో చూస్తారు, బాగా అనిపిస్తుంది. ఆ షార్ట్స్ మీరు చూసేటప్పుడు మీకు కూడా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్లో ఎన్టీఆర్ అన్న తర్వాత ఎవరికైనా మేజర్ పార్ట్ ఉందంటే అది కంపల్సరీ అనిరుద్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాంగ్స్ ఎంత ట్రెండ్ అయ్యాయో బీజిఎం కూడా అలానే ఉంది ఈ సినిమాలో. స్టార్టింగ్ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు దాన్ని, అంటే స్టార్టింగ్ టైటిల్స్ కార్డ్ నుంచి ఎండింగ్ టైటిల్స్ కార్డ్స్ వరకు సేమ్ ఒకటే లెవెల్లో కొట్టాడు బీజిఎం, చాలా బాగుంది. మీరు మంచి థియేటర్కి వెళ్తే మీరు ఆ బీజిఎంకే పడిపోతారు ఈ సినిమాకి, అంటే ఆ బీజిఎంకే మనకు పడుతుందిరా ఈ మూవీ టికెట్ అని చెప్పేసి మీరు అనుకుంటారు ఖచ్చితంగా. అలా ఉంటుంది బీజిఎం. ఇంక సాంగ్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎంత ట్రెండ్ అయ్యాయి యూట్యూబ్లో మీరు కూడా చూశారు. అండ్ రీల్స్ కూడా ఎన్ని రీల్స్ వచ్చాయి చుట్టుమల్లకి మీరు చూసారు. చుట్టుమల్లే విజువల్గా చాలా బాగుంటుంది. ఇంకా పియర్ సాంగ్ అది అంటే దానికి తగ్గట్టు సీన్లు ఉంటాయి, అంతకుముందు ఆ సాంగ్ వచ్చే ముందు చాలా లెవెల్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ వచ్చేటప్పుడు మీకు హై ఉంటుంది. ఇక ఆయుధ పూజ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, విజువల్ కూడా అలానే ఉంటుంది అది. అండ్ దావూదీ సాంగ్ మనం యూట్యూబ్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, అందుకోసమే వాళ్ళు రిలీజ్ చేశారు, మనకి మూవీలో అది ఉండదు. మీరు ఆ విషయంలో డిసప్పాయింట్ అవుతారేమో, ఎందుకంటే తారకన్న డ్యాన్స్ బాగానే ఉంటారు దాంట్లో, సో అది మిస్ అవుతాం మనం బిగ్ స్క్రీన్లో చూడటం. ఇక ఈ సినిమాకి పనిచేసిన డిఓపి రత్నవేలు, ఆయన ఆల్రెడీ రంగస్థలం, రోబో ఇలాంటి మంచి సినిమాలు ఆల్రెడీ చేశాడు డిఓపిగా.
ఇక ఈ సినిమాకి కూడా మంచి అంటే తన కెమెరా పనితనం వల్ల సినిమా స్థాయిని అయితే కంపల్సరీ ఒక స్థాయికి అయితే తీసుకెళ్ళాడు. కాకపోతే ఈ సినిమా నిర్మాతలు చెప్తున్నట్టు 300-400 crores పెట్టామంటే దానికి వర్త్ అయితే నాకు అనిపించలేదు. అంటే విజువల్గా వాళ్ళు అంటే పెట్టామంటున్నారు కానీ దానికి తగ్గట్టు విజువలైజేషన్ అయితే నాకు అనిపించలేదు. మరి ఏమో దానికి ఎందుకైందో మరి అంత నాకైతే అర్థం కాదు. ఇక ఈ సినిమా ఎండింగ్ ఒక ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. సో ఆ ట్విస్ట్నే మనం కంటిన్యూ చేస్తారన్నమాట దేవరా 2కి. సో ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారని మనం దేవరా 2లో చూస్తాం. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే తారక్ అన్న హిట్ కొట్టేశాడు, దానిలో డౌటే లేదు. మీరు అంటే వచ్చే కలెక్షన్ని ఆ ఫిగర్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే ఎందుకు అంటే చూస్తున్నారు జనాలు ఈ సినిమాని అంటే సినిమా బాగుందండి, అందుకే చూస్తారు. సినిమా బాగుందంటేనే చూస్తారు ఎవరైనా కానీ. సో ఆ ఫిగర్ చూసాక మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ సినిమాతో ఆల్రెడీ రాజమౌళితో సినిమా తీస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ అనేది తారక్ అన్న స్టూడెంట్ నెంబర్ 1 తీసినప్పటి నుంచి ఉంది. ఆ సినిమా కూడా September 27 రిలీజ్ అయింది. సేమ్ డేట్కి వచ్చి సేమ్ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేశారు తారక్ అన్న ఈ సినిమాతో. ఇదండి దేవరా సినిమా మీద నా ఒపీనియన్ నిజంగా మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లైక్ దిస్ వీడియో ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.